అంతన్నాడింతన్నాడే గంగరాజు అన్నట్లే ఉందా సభ. జనసేనలో ఆవిర్భావ దినోత్సవం ఊపు తెస్తుందనుకుంటే చిత్రాల సభ గాలి తీసేసిందా? మెగా బ్రదర్స్ టంగ్ స్లిప్పే దీనికి కారణమా? జన సైనికుల్లో జోష్ నింపడంలో అగ్రనాయకత్వం విఫలమైందా? పార్టీ విధి విధానాలు పక్కన పెట్టి రాజకీయాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారా? జన సమీకరణలో సక్సెస్ అయిన తర్వాత జనసేన విమర్శల పాలైందా? ఎక్కడొచ్చింది తేడా? ఒకసారి చూసేయండి. జనసేన పార్టీ ఆవిర్భవించి పుష్కర కాలమైంది. అంటే 12 ఏళ్లు పూర్తి చేసుకుని ఘనంగా పిఠాపురం చిత్రాడ కేంద్రంగా విజయోత్సవాన్ని జరుపుకుంది. పార్టీ స్థాపించిన 12 ఏళ్ల తర్వాత 100% స్ట్రైక్ రేట్తో మొన్నటి ఎన్నికల్లో జనసేన విజయం సాధించడంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మండుటెండలోనూ జన సైనికులు భారీగా తరలివచ్చారు. అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం గురించే అంత ఆసక్తిగా తిలకించారు. ఆయన మైక్ పట్టేదాకా ఎదురు చూశారు. పవన్ ఏం మాట్లాడతారనే దానిపై ఉత్కంఠగా తిలకించారు. కానీ పవన్ కళ్యాణ్ మత రాజకీయాలు, భాషాపరమైన రాజకీయ అంశాలు, కులపరమైన రాజకీయ అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. దీంతో జన సైనికుల్లో పవన్ ప్రసంగంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి జనసేన పార్టీ స్థాపించిన మొదట్లో పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగలేదు. టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చారు. తర్వాత వామపక్షాలతో స్నేహం చేసి విడిపోయారు. తర్వాత 2019 ఎన్నికల్లో బీఎస్పీతో చేతులు కలిపి బరిలోకి దిగినా ఘోరంగా ఓటమి పాలయ్యారు. తన పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓటమి మూటగట్టుకున్నారు. పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తర్వాత ప్లేట్ ఫిరాయించారు. దీంతో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్లిన పవన్ జాక్ఫాట్ కొట్టినట్లు జెండా పాతారు. 12 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ ఘోరమైన అవమానాలతో పాటు ఓటమి చవిచూశారు. ఆయన రాజకీయాల్లో రాటుదేలి చివరికి అరుదైన విజయాన్ని అందుకున్నారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగిన పవన్ కళ్యాణ్ చిత్రాడ కేంద్రంగా జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో రాజకీయ ప్రసంగాలకే ప్రాధాన్యమిచ్చారే తప్ప జన సైనికులకు సరైన దిశానిర్దేశం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు ఇతర పార్టీల నుంచే కాదు, జన సైనికులు, వారిని నడిపించే నేతల నుంచి కూడా అదే అసంతృప్తి కనిపించింది. జనసేన 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాల్లో గెలిచింది. రాష్ట్రంలో ఇంకా జనసేన పోటీ చేయాల్సిన 154 అసెంబ్లీ సీట్లు, 23 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. పొత్తులో రాజీపడి కొన్ని సీట్లకే పరిమితమైంది. జనసేన సింగిల్గా బరిలోకి దిగితే గెలుపు సంగతి పక్కన పెడితే 2019లో చాలా చోట్ల పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. 137 అసెంబ్లీ స్థానాల్లోనే బరిలోకి దిగి ఒక్క రాజోలులోని ఆ పార్టీ గెలిచింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చాయి. ఇలాంటి తరుణంలో జబ్బలు చర్చుకోవడం ఆపి 175 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన అతిపెద్ద లక్ష్యం జనసేన ముందుంది. పోటీ చేసి గెలిచిన సీట్లు పక్కన పెడితే మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి పవన్ ఏం చేయబోతున్నారు, భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి అనే అంశాలపై తమ అధినాయకుడు దిశానిర్దేశం చేస్తారని, పార్టీ భవిష్యత్తు విధానాలపై స్పష్టత ఇస్తారని అంతా ఎదురు చూశారు. కానీ బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ని చదివి వినిపించారనే విమర్శలొచ్చాయి. వైసీపీ అధినేత టార్గెట్గా రాజకీయాలపై పెట్టిన ఫోకస్ పార్టీ బలోపేతం మీద కనబడలేదనే చర్చ జనసేన పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో జరుగుతోంది. వాస్తవానికి చిత్రాడలో జనసేన సభ సూపర్ సక్సెస్ అయ్యింది. కానీ ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు పిఠాపురం వర్మపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సభ సక్సెస్ని పక్కకు నెట్టేశాయి. పైగా కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ సోషల్ మీడియాలోనూ నాగబాబును ట్రోల్ చేశారు. పిఠాపురంలో వర్మ సపోర్ట్ లేకుండా పవన్ ఎలా గెలుస్తారంటూ టీడీపీ నాయకులు బహిరంగంగానే పోస్టులు పెట్టారు. ఇక వర్మ కూడా నేను లోకల్, నన్నెవడూ తగ్గించాలనుకున్నా తగ్గించలేడంటూ ఇచ్చిన కౌంటర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా 4 దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీని మేమే నిలబెట్టామనడంపై సైకిల్ పార్టీ క్యాడర్ నుంచి కూడా విమర్శలొస్తున్నాయి. 12 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా భవిష్యత్తుపై స్పష్టమైన చిత్రాన్ని ఆవిష్కరించి ఉండొచ్చు. ప్రతి నియోజకవర్గంలో సొంతంగా ఎలా ఎదగాలో క్యాడర్కి దిశానిర్దేశం చేసి ఉండొచ్చు.
అది వదిలేసి ఆత్మస్తుతి పరనిందల పార్టీ మీటింగ్ ఉందనే చర్చ ఇంటా బయట జరుగుతోంది. క్రౌడ్ పరంగా జనసేన ఆవిర్భావ సభ సక్సెస్ అయినా అర్థవంతమైన ముగింపు లేని ప్రసంగాలు మెగా బ్రదర్స్ని ఇరకాటంలోకి నెట్టాయి.